సెప్టెంబర్ 17 చుట్టూ పొలిటికల్ వార్ నడుస్తోంది. ఒక్కో పార్టీ ఒక్కో తీరుగా నిర్వహించేందుకు రెడీ అయ్యాయి. సెప్టెంబర్ 17ను అధికారికంగా వేడుకలు నిర్వహిస్తోంది రాష్ట్ర సర్కార్. ప్రజాపాలన దినోత్సవంగా కార్యక్రమాలు చేయనుంది. కాంగ్రెస్ పార్టీ విలీన దినోత్సవంగా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇక బీజేపీ మాత్రం విమోచన దినంగా పాటిస్తోంది. కేంద్రం తరపున వేడుకల్ని నిర్వహించనుంది. సెప్టెంబర్ 17ను సమాఖ్య దినోత్సవంగా బీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇక సెప్టెంబర్ 17పై ఎప్పట్లాగే పొలిటికల్ హీట్ పెరిగింది. సెప్టెంబర్ 17 మీద బీఆర్ఎస్ స్టాండ్ పై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, సెప్టెంబర్ 17 మీద బీఆర్ఎస్ గులాబీ లీడర్లు ఏం చేయబోతున్నారు? సెప్టెంబర్ 17 వచ్చిందంటే 3 స్టేట్మెంట్స్ వస్తాయి అన్ని పార్టీలకు సంబంధించి. ఒకటి విమోచన దినం, విద్రోహ దినం, అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ చెప్తుంది ప్రజాపాలన దినోత్సవం అని చెప్పి. అంటే విద్రోహం దినం. ఇవి కామన్గా వినిపిస్తాయి పొలిటికల్గా. ఆ పొలిటికల్ సర్క్యూట్లో అదే చర్చ జరుగుతుంది. అంటే రేపటి షెడ్యూల్కి సంబంధించి 2 ప్రధాన జాతీయ పార్టీలు ఏమేం చేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని షెడ్యూల్ని అంతా కూడా చెప్పింది. బీజేపీ పార్టీ ఏం చేయబోతోంది అనేటువంటి అంశాన్ని చెప్పింది. ఎవరెవరు గెస్ట్గా వస్తారు, ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని అయితే బీజేపీ అదే స్టాండ్లో చెప్పింది. విమోచన దినంని నిర్వహిస్తామనేటువంటి విషయాన్ని బీజేపీ పార్టీ స్పష్టంగా చెప్పింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తోంది, మొదటి నుంచి విలీనం దినమే మేము నిర్వహిస్తామనేటువంటి అంశాన్ని చెప్తుంది. అంటే పార్టీ పరంగా విలీనం దినం నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికారికంగా మాత్రం ప్రజాపాలన దినోత్సవంగా మేము నిర్వహిస్తాం. అన్ని కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా కార్యక్రమాలు ఉంటాయనేటువంటి విషయాన్ని, జాతీయ జెండాను ఎగరవేస్తామనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అయితే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పైన మాత్రం ఒక అపవాదం ఉంది. ఒక స్టాండ్ని సెప్టెంబర్ 17 పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండదు అనేటువంటి మాటను పొలిటికల్గా ప్రతిసారి కూడా చర్చ జరుగుతుంది. 2022లో జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించారు. అది కూడా పొలిటికల్ ప్రెషర్ వల్ల వచ్చేటువంటి పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది, వైఖరి చెప్పట్లేదు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు వేడుకలు నిర్వహించారు. అఫీషియల్గా జాతీయ జెండాను ఎగురవేసి అఫీషియల్గా నిర్వహించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు రేపు సెప్టెంబర్ 17కు సమయం దగ్గర పడ్డది. ఇప్పటివరకు కూడా అఫీషియల్గా పలానా ప్రోగ్రాం చేస్తున్నాం, పలానా జెండా ఎగురవేస్తున్నాం, పలానా జెండా జాతీయ జెండాను ఈ వ్యక్తి ఎగురవేస్తారనేటువంటి విషయాలపైన అఫీషియల్గా మాత్రం ఇప్పటివరకు చెప్పట్లేదు. ఇప్పటికే అసెంబ్లీ ఫలితాలతో పాటు పార్లమెంట్ ఫలితాలతో క్యాడర్ అంతా కూడా కన్ఫ్యూషన్లో ఉంది. ఒక కన్ఫ్యూజన్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి రేపు సెప్టెంబర్ 17కు సంబంధించి బీజేపీ ఒక స్టాండ్ చెప్పింది. మొత్తం జిల్లా హెడ్ క్వార్టర్స్లలో, మండలాలలో యాక్టివిటీస్ ఉంటాయి బీజేపీ పార్టీ తరఫున చెప్పి పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ మరొక వైపు చెప్తుంది. మరి లోకల్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, చిన్న లీడర్లు ఏం చేయాలనేటువంటి విషయం పైన ఒక కన్ఫ్యూజన్లో, గందరగోళంలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నారు. పార్టీలో కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్చ కూడా లేదు. కానీ లీక్ మాత్రం వస్తుంది ఏంటంటే ఎప్పుడు లాగే అంటే పార్టీ పరంగా బీఆర్ఎస్ భవన్లో జాతీయ జెండాను ఎగరవేస్తారు. ప్రతిసారి కేశవరావు ఆయన ఎగరవేస్తుంటే ఇప్పుడు అంతకంటే ముందు నాయన నరసింహారెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు కేశవరావు పార్టీ మారారు. కాబట్టి ప్రస్తుతానికైతే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి జాతీయ జెండా ఎగరవేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయనేటువంటి అంశాన్ని ఆఫ్ ది రికార్డ్గా చెప్తున్నారు. అఫీషియల్గా మాత్రం ఇప్పటివరకు రాలేదు. మరి ఆఫ్ ది రికార్డ్గా చెప్తున్నటువంటి దాని ప్రకారం కేవలం కేటీఆర్ మాత్రమే భవన్లో జాతీయ జెండాను ఎగరవేస్తారా, లేదంటే మళ్ళీ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయా మండలాల్లో హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ క్యాడర్కి ఏం చెప్తారు? కేవలం ఇక్కడ జెండాను ఎగరవేసి మాత్రం ఇప్పటికే సైలెంట్ అవుతారా అనేటువంటి విషయాలపైన మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తోంది.